హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మై న్యూ ఛానల్ అండి. ప్లీజ్ మా ఛానల్కి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియోలోకి వచ్చేస్తే మాత్రం చికెన్ పులావ్ ఎలా చేయాలో ఈ వీడియో చూసి చూడండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఏం లేదండి, ఒక బౌల్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఆ బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం రెడ్డిష్ అయ్యేంతగా ఆల్రెడీ ఫస్ట్లో మనం కొంచెం ఆనియన్స్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసరికి. అవి కూడా వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 1 సెకండ్ కొంచెం మగ్గాక మనం నీట్గా శుభ్రం చేసుకున్న చికెన్ వేసేసేయాలి. వేసిన తర్వాత ఆ చికెన్లో నుండి వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ మొత్తం పోయేంత వరకు పెట్టండి. ఎందుకంటే వాటర్ ఉంటే టేస్ట్ బాగోదు. సో నూనె కొంచెం పైకి తేలుతుంది, అలా తేలేంత వరకు ఉంచండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం చికెన్లో పసుపు, కారం, కొంచెం ఉప్పు వేసుకోండి. మొత్తము కలిపేసుకొని ఒక 2 సెకండ్స్ మగ్గించుకోండి. మగ్గించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అండ్ చికెన్ మసాలా అండి, రెండు వేసుకొని కొంచెం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం కర్డ్ వేసుకోండి. కర్డ్ అనేది కొంచెం స్పైసీనెస్ తగ్గిస్తుంది, కొంచెం టేస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం కర్డ్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకొని అలా వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకొని అలాగే మనం బాస్మతి రైస్ కడిగి పెట్టుకుంటాం కదండి, ఆ బాస్మతి రైస్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకు 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటే 1 గ్లాస్ మీద కొంచెం 1.5 గ్లాస్ కన్నా కొంచెం తక్కువ వేసుకోండి. కొంచెం పూల్ వస్తుంది. లేదంటే రైస్ అనేది చాలా మెత్తగా వస్తుంది. మనకు ఇష్టం మెత్తగా అనుకున్న వాళ్ళు 1.5 వేసుకోవచ్చు. లేదు కొంచెం నార్మల్గా ఉండాలనుకున్న వాళ్ళు 1.5కి కొంచెం తక్కువ వేసుకోండి వాటర్. సో చాలా బాగా వస్తుంది రైస్ అనేది. అలా పెట్టుకొని మూత పెట్టుకొని దాని మీద కొంచెం ఏదన్నా బరువు పెట్టేసుకుంటే అంతేనండి. చాలా సింపుల్గా ఉండే చికెన్ పులావ్ చాలా 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 టేస్టీగా ఉంటుంది. అలాగే దాని మీద ఒకసారి తీసేసుకొని కొంచెం వాటర్ అనేది పోయాక కొంచెం కొత్తిమీర, కొంచెం కలర్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం ఉంటే ఇంట్లో అవైలబుల్గా ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మూత పెట్టేసుకొని దాని మీద కొంచెం బరువు పెట్టేసుకుంటే అంతేనండి. ఒక 2 సెకండ్స్లో మీకు టేస్టీగా ఉండే యమ్మీ చికెన్ పులావ్ అయితే రెడీగా అవుతుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.